ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. విశాఖపట్నం కేంద్రంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న ఈ రైల్వే జోన్ విశేషాలు, ఉద్యోగ అవకాశాలు, భారీ ఆదాయ వనరులపై ఏంటి? విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్ను విభజించి కొత్తగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం డివిజన్ కూడా ఉంటుంది. సిరిపురంలోని ది డెక్ భవన తాత్కాలిక కార్యాలయంలో జీఎం సందీప్ మాథుర్ను 4 డివిజన్ల రైల్వే మేనేజర్లు మర్యాదపూర్వకంగా కలిసి తొలి భేటీలో పాల్గొంటారు. గతంలో ఉత్తరాంధ్ర నిరుద్యోగులు రైల్వే పరీక్షల కోసం భువనేశ్వర్ వెళ్లినప్పుడు అక్కడ తెలుగువారనే వివక్షను ఎదుర్కొనేవారు. మన ప్రాంతానికే సొంత జోన్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి అనే సంకల్పంతో ఉద్యమించి దీనిని సాధించుకున్నారు. ఇకపై ఈ జోనల్ కార్యాలయమే పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయనుండటంతో స్థానిక యువతకు రైల్వే నియామకాల్లో మరిన్ని మెరుగైన, విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సరకు రవాణాలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచిన వాల్తేరు డివిజన్ ఏటా 85 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసేది. ముడి ఇనుము తరలించే కేకే లైన్ ద్వారా 10,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. విభజనలో ఒడిశా భాగం రాయగఢ డివిజన్లో కలిసినప్పటికీ ఒక్క విశాఖపట్నమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 40 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి తన సరుకు రవాణా సత్తాను చాటుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 3,501 కిలోమీటర్ల ట్రాక్, 385 స్టేషన్లు, 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త జోనల్ ఆఫీసులో 1,200 మంది పనిచేస్తూ ఉండగా సిపిఆర్ఓగా వి బాలాజీ కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయం స్థానికంగా ఉండడం వల్ల రైళ్ల నిర్వహణ నిర్ణయాలు, మైనర్ ప్రాజెక్టుల అనుమతులు వేగవంతమై ఈ ప్రాంత రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోంది.